తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల చిన్నప్పుడు నుంచి తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం మీద కూడా రకరకాల ప్రభావాలు చూపిస్తుంది. అంటే పిల్లలు ఏడ్చినప్పుడు వెంటనే వాళ్ళని దగ్గర తీసుకోవడం కానివ్వండి, లేదంటే వాళ్ళ అవసరాలని పూర్తి చేయడం కానివ్వండి, లేదంటే వాళ్ళు మారం చేస్తున్నప్పుడు వాళ్ళని సముదాయించడం కానివ్వండి చెయ్యనప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే వాళ్ళు విపరీతమైన కోపిష్టులుగా, అంటే చాలా విపరీతంగా కోపం వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు విసిరేయడము, లేదంటే అవతల వాళ్ళని కొట్టడము, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో మొదలవుతుందన్నమాట. వీళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఎవరైనా ఏడుస్తున్నా లేదంటే ఎవరైనా కోపంగా ఉన్నా కూడా అది గమనించుకుని దానికి అనుగుణంగా వీళ్ళ ప్రవర్తన మార్చుకునే పద్ధతి ఈ పిల్లల్లో చాలా వరకు కొరవడుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఈ విపరీత ధోరణి ప్రవర్తనని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి పిల్లలు జనరల్గా డిప్రెషన్లో గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి వ్యక్తిత్వ లోపం అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అసాంఘికమైన శక్తులుగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పిల్లలు జనరల్గా కూడా ఈ అసాంఘిక శక్తులు ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ఉండడానికి, లేదంటే వీళ్ళకన్నా పెద్ద పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని పిలవడము, దగ్గర చేర్చుకోవడము, వీళ్ళు చెప్పిందల్లా వినడము ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఇంట్లో ఏదైతే ప్రేమ అభిమానం కొరవడ్డాయో అవి అక్కడ కనపడుతూ ఉంటాయి. దగ్గరి వారి నిర్లక్ష్యం గాయపరచడానికి కారణం ఏంటంటే మనకి వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండి. అంటే మనం ఏదైనా ఒక తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, వాళ్ళే లోకం అనుకోవడము, వాళ్ళు మన మంచి కోరుకుంటారు, లేకపోతే వాళ్ళు మనకి సహాయం చేస్తారు అనే ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో వాళ్ళు కాదు అన్నా, లేకపోతే ఒక్కొక్కసారి పట్టించుకోనట్టుగా ఉన్నప్పుడు విపరీతంగా బాధపడతాం. అదే ఎవరో తెలియని వ్యక్తులు లేదంటే పక్కింటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే మనం ఎక్కువగా బాధపడం. ఎందుకంటే వాళ్ళ మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయో వాళ్ళ మీద మనకి అభిమానముతో పాటు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి. పైగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదో సమాధానం కానివ్వండి, లేదంటే సహాయం కానివ్వండి ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి అది దొరకడం లేదు. కాబట్టి విపరీతంగా బాధపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆత్మీయులు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నప్పుడు దాంట్లోనే ఒక సమాధానం ఉందండి. ఎందుకంటే ఆత్మీయులు అన్నవాళ్ళు ఎలా నిర్లక్ష్యం చేస్తారు? నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ మీకు నిర్లక్ష్యం ఎదురైంది అనుకుందాం అనుకోండి, అప్పుడు వాళ్ళ ఆత్మీయుల కింద కాదు. అంటే మీరు మాత్రమే వాళ్ళని ఆత్మీయులాగా చూస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఆత్మీయులుగా గమనించట్లేదో లేదంటే పట్టించుకోవట్లేదో అని మీకు క్లియర్గా తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏం చేయాలంటే వీలున్నంత వరకు వాళ్ళ సహాయం కోరడం కానివ్వండి, ఏ విధమైన సహాయం, ఒక మాట సహాయం కావచ్చు, లేదంటే ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు, అలాంటివన్నిటి నుంచి వాళ్ళని మనం దూరం చేసుకుంటూ ఉండాలి. పైగా ఏదైనా ఒక చిన్న నిర్లక్ష్యంకి గురైనప్పుడు ఎక్కువగా ఆ నిర్లక్ష్యం గురించి ఎక్కువ సమయం ఆలోచించకూడదు, దాంట్లోంచి బయటపడిపోవాలి. దీనిలోంచి బయటపడాలంటే 2-3 మార్గాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మనల్ని నిర్లక్ష్యం చేసామనుకుంటామో వీలున్నంత వరకు వాళ్ళని అవాయిడ్ చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే పదే మనం వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యం చేయడం, మళ్ళీ మనం బాధపడడం ఇలాంటివి లేకుండా వాళ్ళని కొంచెం మనం అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పదే నిర్లక్ష్యానికి గురి కావడం అనేది కాస్త తగ్గుతుంది. రెండో పద్ధతి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు, నిర్లక్ష్యానికి గురయ్యమన్న ఆలోచనలు మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఆలోచనల నుంచి బయటపడాలి. బయటపడడానికి 2-3 మార్గాలండి. ఒకటి పాటలు వినడం కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్తవి నేర్చుకోవడము, లేదంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడము. ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుంది, మనసు డిస్ట్రాక్ట్ అవుతుంది, ఆ ఆలోచన నుంచి వేరే దాని మీదకి డిస్ట్రాక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్ కట్గా వాళ్ళు మీ ఆత్మీయులు కాదు అని తెలిసిపోయింది కాబట్టి ఇన్ని రోజులు మీరు పెట్టుకున్న ఆశలు కానివ్వండి, లేదంటే ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి ఆలోచించకుండా ఇక ముందుకు ఎలా వెళ్ళాలి అంటే పాస్ట్ గురించి ఆలోచించకుండా ముందు జీవితంలో ఎలా వెళ్ళాలి అని ఒక ఆశావాదంతో ముందుకెళ్ళిపోతూ ఉంటే ఈ నిర్లక్ష్యం అనేది చాలా చిన్నదిగా కనపడుతుంటుంది. అదే మీరు పాస్ట్ని మళ్ళీ ఫ్యూచర్లోకి ప్రొజెక్ట్ చేశారనుకోండి, అంటే అప్పుడు అలా జరిగింది కదా, ఇక ముందు కూడా జరుగుతుందేమో, ఇలాంటి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే మనం భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉండే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి.